హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? కూరగాయలు ఏమీ లేకున్నా కూడా చపాతీకి కాంబినేషన్ ఆనియన్ కర్రీ ఉంటే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ముందుగా ఒక ప్యాన్లోకి 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం పెద్దగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకున్నానండి. దాంట్లోకి కొంచెం పసుపు, ధనియాల పొడి కూడా వేసేసుకొని కలిపేసేసుకొని ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పునైతే వేసేసుకొని కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి, మరి ఎక్కువగా వేసుకోవద్దు. మూత పెట్టేసేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత పప్పు ఉడికింది అనిపించగానే దాంట్లోకి పచ్చిమిరము, ఉప్పు, కొంచెం ఇంగువ కూడా వేసేసుకొని ఇంకొన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఈలోపు చపాతీ చేసేసుకుందాము. చపాతీ పూరిలాగా పొంగాలి అని అంటే పూరి అంత సైజ్ అవ్వగానే ఆయిల్ వేసేసుకొని ట్రయాంగిల్ షేప్లోకి ఫోల్డ్ చేసేసుకొని చపాతీ ఒత్తుకొని పెనం మీద వేయగానే ముందుగా ఆయిల్ వేసేసుకొని తిప్పి మరి ఇంకోసారి ఆయిల్ వేసేసుకున్నారంటే తప్పకుండా బాగా పొంగుతుందండి. ఈసారి ట్రై చేసి చూడండి ఈ ట్రిక్ అయితే. ఈ లోపు కర్రీ కూడా అయిపోయింది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్